టు అంకుశం న్యూస్. నా పేరు సుహానా. బుల్లెల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఢిల్లీలో రామోజీరావు చిత్రపటానికి నివాళులర్పించిన టీడీపీ అధినేత చంద్రబాబు, టీడీపీ నేతలు. రామోజీరావుకు నివాళులర్పించిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. నీచ రాజకీయాల వల్ల రామోజీరావు అవమానాలు పడ్డారు రాజేంద్ర ప్రసాద్. గన్నవరం మండలం కేసరపల్లి ఐటీ పార్క్ సమీపంలో సీఎం చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం పనులు ముమ్మరం. ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత పద్మ విభూషణ్ చెరుకూరి రామోజీరావు మృతి పట్ల సంతాపం తెలిపిన నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. వైఎస్ఆర్సీపీ సర్పంచ్ గిరడా గంగ భవానీ రాజు దంపతులు బీజేపీలోకి చేరిక. కేరళలో బీజేపీ భారీ ర్యాలీ. సింగరేణి ఏరియా హాస్పిటల్ ఎత్తివేయాలని చూస్తున్న సింగరేణి యాజమాన్యం. ఢిల్లీలో రామోజీరావు చిత్రపటానికి నివాళులు అర్పించిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. मम्मी अभी थोड़ी देर में वहाँ ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు మృతి చెందిన విషయం తెలిసిందే. హైదరాబాద్లోని రామోజీ ఫిలిం సిటీలో ఈ రోజు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రామోజీరావు పార్థివ దేహానికి సందర్శించి నివాళులర్పించారు. చంద్రబాబు వెంట ఆయన సతీమణి భువనేశ్వరి కూడా ఉన్నారు. పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మాజీ ప్రజాప్రతినిధులు, తెలుగుదేశం పార్టీ నాయకులు రామోజీరావు పార్థివ దేహానికి నివాళులర్పించారు. రామోజీరావు మృతిపై నటుడు రాజేంద్ర ప్రసాద్ సంతాపం వ్యక్తం చేశారు. ఫిలిం సిటీలోని ఆయన పార్థివ దేహాన్ని సందర్శించిన అనంతరం రాజేంద్ర ప్రసాద్ మీడియాతో మాట్లాడారు. రామోజీరావు అంతటి మహానుభావుడు దరిద్రపు చెత్త రాజకీయాల వల్ల క్షోభ అనుభవించారు. అయితే ఆయన చివరికి గెలిచే వెళ్లారు. అనుకున్నది సాధించి మరీ వెళ్లారు. ప్రపంచం బతుకున్నంత వరకు రామోజీ ఉంటారు అని రాజేంద్ర ప్రసాద్ అన్నారు. శ్రీ రామోజీరావు గారు దైవ సన్నిధిలోకి వెళ్ళిన సందర్భంగా వారు నిజంగానే ఒక మాటని మాత్రం మనం గుర్తు చేసుకోవాలి. అంతటి మహానుభావుడు ఈ దరిద్రపు చెత్త రాజకీయాల వల్ల చివరికి మన క్షోభ అనుభవించి వెళ్ళారు. అది భగవంతుడు చూసుకుంటాడు. డెఫినెట్ చూసుకున్నాడు, భగవంతుడు చూసుకున్నాడు. కానీ ఆయన గెలుపు, ఆ నిజ గెలుపుని ఆయన అనుభవించి ఆ సక్సెస్ని ఆయన చూసే వెళ్ళారు.
ఆ విషయంలో చాలా చాలా సంతోషం. ఆయన అనుకున్నది సాధించి మరి వెళ్ళారు. వారి మనశ్శాంతి, వారి జీవితంలో వారు ప్రపంచం బతికున్నంత వరకు కొంతమంది బ్రతుకుంటారు. అందులో శ్రీ రామోజీరావు గారు ఒకరు. అది ఒక చరిత్ర. గన్నవరం మండలం కేసరపల్లి ఐటీ పార్క్ సమీపంలో సీఎం చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం పనులు ముమ్మరం. 11 ఎకరాల విశాల ప్రదేశంలో చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం సభ ఏర్పాట్లు. జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం, అస్మి, ఐజీ అశోక్ కుమార్, పలు ఉన్నతాధికారులు పర్యవేక్షణలో ప్రమాణ స్వీకారం సభ ఏర్పాట్లు. ప్రమాణ స్వీకార సభ ఏర్పాట్ల కోసం లారీలతో కేసరపల్లి చేరుకున్న మెటీరియల్. గతంలో పసుపు కుంకుమ సభ ప్రాంగణంలోనే చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం సభ ఏర్పాట్లు. అనపర్తి నియోజకవర్గం ఎన్డీఏ కార్యాలయంలో ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత పద్మ విభూషణ్ చెరుకూరి రామోజీరావు చిత్రపటానికి నివాళులు అర్పించిన అనపర్తి నియోజకవర్గం శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. తెలుగు ప్రజల ఖ్యాతిని విశ్వవ్యాప్తంగా పెంచింది నందమూరి తారక రామారావు అయితే తర్వాతి స్థానంలో రామోజీరావు నిలుస్తారు. భారత ప్రభుత్వం అత్యున్నతమైన పురస్కారం పద్మ విభూషణ్ ఇచ్చి గౌరవించింది. మీడియా రంగంలోనే ఒక సంచలనం సృష్టించిన రామోజీరావు రామోజీ ఫిలిం సిటీ నిర్మించి ఒక అద్భుతం సృష్టించారని, ఆయన ఆకస్మిక మృతి తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని, ఆయన కుటుంబానికి, రామోజీ ఫిలిం సిటీ సిబ్బందికి, ఈనాడు సిబ్బందికి తన సానుభూతిని ప్రకటించిన అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. కార్యక్రమంలో అనపర్తి నియోజకవర్గం ఎన్డీఏ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. శ్రీ రామోజీరావు గారి మరణం తెలుగు జాతి యావత్తుకి తీవ్ర దిగ్భ్రాంతి కలిగించింది. తెలుగు జాతి ఖ్యాతిని ప్రపంచం నలుమూలలో వ్యాపించింది నందమూరి తారక రామారావు గారు అయితే, ఆ తదుపరి స్థానం రామోజీరావు గారిది. మీడియా రంగంలో ఒక సంచలనం. అదేవిధంగా ఫిలిం సిటీ ద్వారా ఒక అత్యద్భుతమైన ఆవిష్కరణ, ప్రపంచానికి సంబంధించిన ఆవిష్కరణ తెలుగు నేలలో జరగడం అనేది మనందరం గర్వించాల్సిన అవసరం ఉంది. అటువంటి అద్భుతమైన వ్యక్తి, మేధో సంపత్తి కలిగిన వ్యక్తి, అటు వ్యాపార రంగంలోనే కాకుండా ఇది సమాజ హితం కోసం అనేక కార్యక్రమాలు చేపట్టిన మహానుభావుడు రామోజీరావు గారు. మీడియా రంగంలో సంచలనం సృష్టించి పద్మవిభూషణ్ అవార్డును కైవసం చేసుకున్న తొలి తెలుగు వ్యక్తి రామోజీరావు గారు. అటువంటి వ్యక్తి మరణించారనడం అనేది తెలుగు జాతి యావత్తు దిగ్భ్రాంతికి లోనైంది. ఆయన మరణం జీర్ణించుకోలేని విషయం. ఆయన ఎందరికో మార్గదర్శకంగా ఉన్నారు. ముఖ్యంగా మీడియా రంగాన్ని విలువలతో నడిపిన వ్యక్తి. మీడియా రంగంలో అత్యంత విశ్వసనీయత కలిగి, విలువలు కలిగి, ఒక నిబద్ధతతో మీడియా రంగంలో ముందుకెళ్లిన వ్యక్తి రామోజీరావు గారు. అదేవిధంగా ఫిలిం సిటీ నిర్మాణం ద్వారా ప్రపంచం యావత్తు సినీ రంగం ఇక్కడికి వచ్చి సినిమా నిర్మాణాలు చేసుకునే దిశగా ఫిలిం నగరం చేయడం. కానీ ఆయన్ని దురదృష్టవశాత్తు రాజకీయాలు చొప్పించి అనేక ఇబ్బందులకు గురి చేసి ఆయనకి తీవ్రమైన మనోవేదన కలిగించడం కూడా చాలా దుర్మార్గమైన విషయం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి. ఆ మహానుభావుని స్ఫూర్తి తెలుగు వారందరికీ ఉండాలి. అదేవిధంగా వారి కుటుంబ సభ్యులు కానీ, మీడియా రంగంలో కానీ, ఈనాడు, ఈటీవీ, ఫిలిం నగరు, ఇవన్నిటి సిబ్బంది, రామోజీ సంస్థల సిబ్బందికి కూడా
నా ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటా ఉన్నా. మరొక్క మారు ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తూ సెలవు. అనపర్తి మండలం రామవరం వైఎస్ఆర్సీపీ సర్పంచ్ గిరడ గంగభవని రాజు దంపతులు మరియు 50 కుటుంబాలు బీజేపీ కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించిన అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. పంచాయతీ రాజు గారు అలాగే సమక్షంలో మరి జాయిన్ అవడం జరుగుతుంది. చాలా సంతోషకరం. ఈ కార్యక్రమానికి సర్పంచ్ ఓకే రైట్ సార్. ఓకే సార్. జాయినింగ్ అన్న వాళ్ళు ముందు అనుకొచ్చాను మీకు అక్కడే ఉంచాలి పక్కన ఉంచాలి. ఒక రోజు అక్కడ వీడియో కంటిన్యూ పెట్టు. వీడియో కంటిన్యూ పెట్టు. వాళ్ళు చేతి అమ్మను చేయడం లేదండి. ఒకరోజు కొంచెం తల పక్క పెట్టాలి. కేరళలో బీజేపీ ఒక స్థానం గెలుపొందడంతో పెద్ద ఎత్తున హిందువులు భారీ ర్యాలీ చేశారు. కేరళలో ఇప్పటి వరకు బీజేపీ పార్టీ ఒక స్థానంలో కూడా గెలవలేదు. ఇప్పుడు మొదటిగా ఒక స్థలంలో విజయం సాధించింది. బెల్లంపల్లి పట్టణంలో ఉన్న సింగరేణి ఏరియా హాస్పిటల్లో ఏఐటీయూసీ నాయకులు ధర్నా నిర్వహించారు. సింగరేణి ఏరియా హాస్పిటల్లో డాక్టర్స్, స్పెషలిస్ట్ స్టాఫ్ లేరని, కేవలం సీనియర్ సిస్టంతో వైద్యం అందిస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. సింగరేణి యాజమాన్యం బెల్లంపల్లిలోని సింగరేణి ఏరియా హాస్పిటల్లో డాక్టర్స్ ను రిక్రూట్మెంట్ చేయాలని కోరారు. బెల్లంపల్లి చుట్టుపక్కల ప్రాంతంలో కార్మికులు ఉన్నారని, వారికి అత్యవసర వైద్య చికిత్స కోసం దూర ప్రాంతాలకు పోతే ఇబ్బంది అవుతుందని సింగరేణి యాజమాన్యం తీసుకున్న వ్యతిరేక విధానాన్ని విరమించుకొని బెల్లంపల్లి ఏరియా హాస్పిటల్ను పూర్వ వైభవం తీసుకురావాలని కోరుతున్నామని, లేదంటే కార్మికులు ఏఐటీసీ ఆధ్వర్యంలో పోరాటాలు కొనసాగిస్తామని ఈ సందర్భంగా సింగరేణి యాజమాన్యాన్ని హెచ్చరించారు.
మొండి వైఖరి ఏరియా హాస్పిటల్ ని పూర్తిగా నిర్వహించడంలో యాజమాన్యం మొండి వైఖరి యాజమాన్యం మొండి వైఖరి కార్మికుల ఐక్యత డాక్టర్లను వెంటనే నియమించాలి డాక్టర్లను వెంటనే నియమించాలి స్టాఫ్ నర్సులను వెంటనే నియమించాలి స్టాఫ్ నర్సులను వెంటనే నియమించాలి నియమించాలి డాక్టర్లను వెంటనే నియమించాలి డాక్టర్లను వెంటనే నియమించాలి స్టాఫ్ నర్సులను వెంటనే నియమించాలి స్టాఫ్ నర్సులను వెంటనే నియమించాలి ఆయాలను వెంటనే వాంట్ జస్టిస్ వి వాంట్ జస్టిస్ వి వాంట్ జస్టిస్ వి వాంట్ జస్టిస్ హాస్పిటల్ సిబ్బందిని we want justice we want justice we want justice స్పెషలిస్ట్ ఎవరు లేరు ఇక్కడ ఈ హాస్పిటల్లో ఒకరే స్పెషలిస్ట్ గైనకాలజిస్ట్ గారు వారు కూడా దాదాపు ఒక 6 నెలలు 7 నెలల నుంచి మన పోస్టింగ్ వస్తే ఒక 18 కేసులు మాత్రమే డెలివరీ అయినాయి మిగతా స్పెషలిస్టులు మాత్రం ఎవరు లేరు ఒకవేళ వారానికి 3 వచ్చినా 2 వచ్చినా వాళ్ళు కూడా వస్తలేరు ముందు రోజు లీవ్ పెట్టేస్తున్నారు రెండో రోజు రావట్లేదు వాళ్ళు అదే క్యాజువేట్లో పేషెంట్ చూసేదానికి ఒక సిస్టర్నే పెట్టి నడిపిస్తున్నారు 2 వార్డులు క్లోజ్ చేశారు ఆ 2 వార్డులు ఎందుకు క్లోజ్ చేశారు అంటే అక్కడ ఉన్న సిస్టర్లు ఉన్నారని చెప్పేసి ఉద్దేశంతో క్యాజువేట్లో ఆ సిస్టర్లు ఇక్కడికి వచ్చి పని చేస్తారని చెప్పేసి మేనేజ్మెంట్ డిసైడ్ చేసుకుని ఆడికి పంపించింది ఆడికి పంపించినది అక్కడ ఉన్న సిస్టర్ ఒకరే అక్కడ ఒక ఇన్ఛార్జ్ సిస్టర్ ఉండేది కాబట్టి ఆ సిస్టర్ కూడా అక్కడికి వచ్చి పని చేస్తున్నారు అందుకని నేను ఏంటంటే ఏరియా హాస్పిటల్ ముందు డాక్టర్లు ఎందుకు ప్రొవైడ్ చేస్తలేరు ఉన్న డివైసీఎంఓ పోయిండు ఆయన బదులు ఇంకో డివైసీఎంఓ రావాలా ఎందుకు ఇవ్వలేదు ఆల్రెడీ ఇంతకుముందు రాజేశ్వర సార్ ఇక్కడ నుంచి హైదరాబాద్ పంపించారు ఆయన బదులు పూర్ణచంద్రరావు సార్ని పంపించారు పంపించి ఎన్ని రోజులు 3 నెలలు 3 నెలలు అయిపోయిన తర్వాత ఇంతవరకు డివైసీఎంఓ రాలే వాళ్ళు ఒకవేళ డివైసీఎంఓ పోస్టింగ్ ఇచ్చినా కానీ మళ్ళీ కొత్తగూడెంలో ఏదో రెఫరల్ ఏది రికమెండేషన్ చేసుకొని వాళ్ళు రాకుండా చేసుకుంటున్నారు ఈ బెల్లంపల్లి ఏరియా హాస్పిటల్ అంటే అంత దరిద్రంగా ఎందుకు చేస్తున్నారు ఇది మాత్రము మేనేజ్మెంట్ కుట్రనే దీని వెనక ఎవరెవరు ఉన్నారో వాళ్ళు నిజాయితీగా ఒప్పుకొని ఈ హాస్పిటల్ అంటే స్టార్టింగ్లో ఏ విధంగా ఉన్నదో అంతా కాకుండా మెరుగుగా పనిచేయాలని చెప్పేసి ఈ విషయానికి మేము చెప్తున్నాం ఈ హాస్పిటల్ విషయంలో సింగరేణి యాజమాన్యం ఏదైతే తమ విధానాలను మానుకోవాలి బెల్లంపల్లి ప్రాంతంలో ఉన్న కార్మిక వర్గం ఇక్కడ నుండి మరి శ్రీరాంపూర్ గోదావరి అని కూడా వాళ్ళ ఫ్యామిలీస్ ఇక్కడనే ఉంటారు వాళ్ళు డ్యూటీలు చేస్తున్నారు ఈ ఏరియా హాస్పిటల్లో స్పెషలిస్ట్ డాక్టర్లు కానీ నర్సులను కానీ ఆయలు కానీ సిస్టర్లను కానీ నియమించకుండా ఈ హాస్పిటల్ కుదించడం కోసం ఏదైతే యాజమాన్యం చేస్తుందో దాన్ని సింగరేణి కాలేజ్ వర్కర్స్ ఏఐటీసీ మేము తీవ్రంగా ఖండిస్తున్నాం యాజమాన్యం మహిళల మీదనేమో రక్షణ సూత్రాలని చెప్పిన యాజమాన్యం మరి కార్మికుడు ఆరోగ్యంగా ఉంటేనే అనారోగ్య కారణాలకు ఇబ్బంది అయినప్పుడు మరి హాస్పిటల్ వచ్చినప్పుడు మంచి వైద్యం అందించి కార్మికుడిని అన్ని రకాల చూసుకునే హాస్పిటల్ని మరి ఈరోజు నిర్వీర్యం చేయడం కోసం మరి హాస్పిటల్ యాజమాన్యం చేస్తుందో దాన్ని మేము ఖండిస్తున్నాం ఇప్పటికైనా యాజమాన్యం తమ విధానాలను మార్చుకొని తప్పకుండా బెల్లంపల్లికి పూర్వ వైభవం తెచ్చేలాగా డాక్టర్లందరినీ నియమించాలి స్టాఫ్ అంతా నియమించాలి స్పెషలిస్టులను చేసి దీన్ని కొనసాగించాలి అట్లా చేయకుండా ఉన్న వార్డులన్నింటినీ మూతపెట్టి క్యాజువాలిటీ వార్డులో మరి పేషెంట్లను అయితే ఉంచుర్రు అదే సీరియస్ ఉన్న పేషెంట్లు అల్లే ఉంటుండ్రు బాగా అయిన వాళ్ళు కూడా అల్లే ఉంటుర్రు మరి అది యాజమాన్యానికి ఏమైనా సోయిందా లేదో తెలియదు ఎందుకంటే ఇన్ఫెక్షన్ వచ్చిన పేషెంట్ అల్లనే ఉంటుండు మంచిగా అయిన పేషెంట్లు కూడా అల్లనే పెట్టడం వల్ల మరి దానివల్ల ఏమవుతుందో మరి డాక్టర్లకు తెలుస్తలేదా లేకపోతే అధికారులకు తెలుస్తలేదా ఒకవేళ అదే అధికారుల మేము అడుగుతున్నాము మీ కుటుంబానికి కానీ మీకు కానీ గిట్ట ఇట్లనే వ్యాధి వచ్చేది ఉంటే మీరు వచ్చి ఉండగలుగుతారా కార్మికులు చిన్న చూపు ఎందుకు చూస్తున్నారు యాజమాన్యం లక్షల కోట్ల టర్నోవర్ ఉన్న ఈ సింగరేణి సంస్థను మరి కార్పొరేట్ బడా శక్తులకేమో పంపిస్తున్నారు కానీ ఇక్కడ అందుబాటులో ఉన్న కార్మికులకు మాత్రం వైద్యం అందించలేదు తమ విధానాలను మానుకోవాలి మానుకోకపోతే కార్మిక వర్గం మరి కన్నెర్ర చేస్తే ఆ రోజు అధికారులు ఏమిటో తెలుసుకోవాలి ఈ జీఎం కూడా దీన్ని పట్టించుకోవడం లేదు సూపరింటెండెంట్ అనేటోళ్ళు లీడర్ తాత్కాలికంగా పెట్టి ఈరోజు సూపరింటెండెంట్ పర్మనెంట్ అనేదే లేదు మెడికల్ డివైస్ కూడా లేదు ఎందుకు ఇట్లా చేస్తుందో కార్మిక వర్గం దీన్ని వేచి చూస్తుంది తప్పకుండా తమ విధానాలను మార్చుకోండి ఒక్క సిస్టర్ ఉండి ఎట్లా 11 మంది పేషెంట్లు 12 మంది పేషెంట్లకు ఏ విధంగా చూడగలుగుతుంది ఏ విధంగా నడపగలుగుతారు కాబట్టి మీ మేనాల్ రూల్ ప్రకారంగా తప్పకుండా ఏ వార్డు దీన్ని మూయద్దు అన్ని విధాల స్పెషలిస్ట్ డాక్టర్లను పెట్టి ఈ హాస్పిటల్ను కొనసాగించాలి మీరు ఇదే మొండి వైఖరి కింద మీరు కొనసాగిస్తే తప్పకుండా అన్ని మైండ్స్ మీద కార్మిక వర్గానికి మీ యొక్క వెల్తి బుద్ధిని కార్మిక వర్గానికి చెప్తాం బెల్లంపల్లి పట్టణంలో ఉన్న ప్రజానీకానికి అందరికీ కూడా తెలియజేస్తాం ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులకు మేము చెప్తున్నాం ఎమ్మెల్యేల గారు కూడా కానీ ఎంపీలకు
దయచేసి మీరు ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీ ప్రకారం ఈ హాస్పిటల్ మీరు కూడా పట్టించుకోవాలి. ఎవరు పట్టించకపోతే కార్మిక వర్గం పెద్ద ఎత్తున ఆందోళన చేస్తారు. ఆందోళన చేసి తప్పకుండా మరి ఇది సీఎం దృష్టికి అలాగే మన కంపెనీ శానిటరీ దృష్టికి తీసుకుపోతాం. దీన్ని పరిష్కరించుకోవడం కోసం తప్పకుండా అందరూ కలిసి రావాలని బెల్లంపల్లి పట్టణంలో ఉన్న అన్ని పార్టీలకు, యూనియన్లకు, ప్రజా సంఘాలకు కూడా తెలియజేస్తున్నాం. ఈ సిబ్బంది కూడా మీరు కూడా ఏం భయపడిన అవసరం లేదు. ఈ యాజమాన్యం ఇదే మనకి కొత్త ఇదేం కాదు, చిన్న చిన్న కుప్పిగంతులు అవుతుంది కాబట్టి మీరు కూడా ధైర్యంగా ఉండండి. తప్పకుండా గుర్తింపు సంఘంగా మా బాధ్యతగా ఈ బెల్లంపల్లి ఏరియా హాస్పిటల్ కొనసాగించడం కోసం తప్పకుండా 100% మేము సహాయశక్తులు చేస్తాం. మీరు ధైర్యంగా ఉండి ముందుకు రండి. ప్రతి పోరాటంలో మీరు కలిసి రావాలని, ఏరియా హాస్పిటల్ విషయంలో మరోసారి యాజమాన్యం దీన్ని కొనసాగించాలని సింగరేణి కాలేజ్ వర్కర్స్ ఏఐటీసీగా మేము డిమాండ్ చేస్తున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఢిల్లీలో రామోజీరావు చిత్రపటానికి నివాళులర్పించిన టీడీపీ అధినేత చంద్రబాబు, టీడీపీ నేతలు. రామోజీరావుకు నివాళులర్పించిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. నీచ రాజకీయాల వల్ల రామోజీరావు అవమానాలు పడ్డారు రాజేంద్ర ప్రసాద్. గన్నవరం మండలం కేసరపల్లి ఐటీ పార్క్ సమీపంలో సీఎం చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం పనులు ముమ్మరం. ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత పద్మ విభూషణ్ చెరుకూరి రామోజీరావు మృతి పట్ల సంతాపం తెలిపిన నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. వైఎస్ఆర్సీపీ సర్పంచ్ గిరడా గంగ భవానీ రాజు దంపతులు బీజేపీలోకి చేరిక. కేరళలో బీజేపీ భారీ ర్యాలీ. సింగరేణి ఏరియా హాస్పిటల్ ఎత్తివేయాలని చూస్తున్న సింగరేణి యాజమాన్యం.